నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. రామ్ పోతినేని నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, రామ్ పోతినేని గారు నటిస్తున్న సినిమా వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు చెప్పండి సార్. మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే నిన్ననే అనుకుంటా ఎస్టర్డే రోజు ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. మరి ఏంటి దీనికి సంబంధించి? ఈ లవ్ సాంగ్ ఈ సినిమాలో ఈ పాట విశేషం ఏంటంటే, సినిమా రైటర్లు చాలామంది ఉన్నారు రాసేవాళ్ళు, కానీ హీరో రామే ఈ పాట రాశాడట. ఈ సాంగ్ రాసింది రామ్ పోతినేని రాసిన సాంగ్ ఇది, లవ్ సాంగ్. ఈ పాట ప్రత్యేకత అది, లవ్ సాంగ్ అయితే బాగుంది. అయితే ఈ పాట పాడిన వ్యక్తి ఏమో అనిరుద్ధ్ రవిచంద్రన్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. కలిసి పాడినట్టు కూడా ఉన్నారు కదా సార్ ఇద్దరు. అంటే విజువల్స్ అట్లా వచ్చినాయి, విజువల్స్ అట్లా కొన్ని చూపించారు, కానీ పాడింది అనిరుద్ధ్ రవిచంద్రన్. ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ అతను చేయలే, వివేక్ మెర్విన్ అనే వాళ్ళు చేశారు. వాళ్ళ మ్యూజిక్లో అనిరుద్ధ్ రవిచంద్రన్ పాడటం కూడా విశేషమే. అంత బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టరు ఒక పాట పాడటం అనేది ఒకటి. తర్వాత ఈ సినిమాలో రామ్ లుక్ కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. కొద్దిగా యంగ్ లుక్, ఒక లవర్ బాయ్ లుక్ అయితే రామ్కి కనిపిస్తుంది. మనకు ఒక 10 years బ్యాక్ వెళ్తే ఎలా ఉండదు అలా కాస్త బాడీ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, దీంట్లో మెయిన్ మహాలక్ష్మి అనే పాత్ర పోషిస్తుందట. అంటే ఆ మహాలక్ష్మికి ఈ రామ్కి ఉన్న కనెక్షన్, లవ్ సాంగ్ సినిమాలో ఇది వస్తుంది. అయితే సినిమా పరంగా చెప్పాలంటే ఇది ఒక అభిమాని బయోపిక్ లాంటిది. అంటే సినిమా టైటిల్ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఆంధ్ర కింగ్ అంటే ఒక హీరో, ఒక మెగాస్టార్ లాంటి వ్యక్తి, ఒక పవర్ స్టార్ లాంటి వ్యక్తి అనుకోవాలి ఆంధ్ర కింగ్. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని పెడుతున్నారు ఇది మధ్యన కార్లలో. మొత్తానికి ఆ ఇన్స్పిరేషన్ మరి ఏంటో తెలియదు, కానీ ఆంధ్ర కింగ్ తాలూకా అని పెట్టారు. అదే వినడానికి పేరు కూడా చాలా కొత్తగా. ఆ హీరోకి ట్యాగ్ లైన్ ఆంధ్ర కింగ్ అంటారు. ఆ హీరోని కింద ట్యాగ్ లైన్ ఇచ్చారు, ఏ ఫ్యాన్ బయోపిక్ అని. కాబట్టి ఒక హీరోకి ఫ్యాన్కి మధ్యలో క్లాషా, లేకపోతే వీరాభిమానం చివరికి ఏమైంది అనేదే ఈ సినిమా కథ. ఆ వీరాభిమానిని ప్రేమించే మనిషిగా మహాలక్ష్మి పాత్ర భాగ్యశ్రీ బోర్సే చేసింది అమ్మాయి. మరి ఈ సినిమాలో ప్రధానంగా ఏంటంటే రాజమండ్రి పరిసరాలు షూటింగ్ చేయడం జరుగుతుంది. September 5న రిలీజ్ అనుకుంటున్నారు ఇది. ఈ మూవీనా సార్? ఓకే, ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు సార్ ఈ సినిమాలో? వచ్చేసి మెయిన్ ప్రధానంగా మనం లీడ్ చూసుకుంటే వీళ్ళిద్దరే మెయిన్ లీడ్. ఇక రెగ్యులర్ ప్యాటర్న్లో ఆర్టిస్టులు అందరూ ఉంటారు. ఓకే, వాళ్ళు ప్రమోషన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు, దగ్గర పడింది కాబట్టి. ఓకే, September 5వ తారీఖు అంటే ఆగస్ట్ అయిపోతే సెప్టెంబర్ వచ్చేస్తుంది, కాబట్టి వాడు ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేసుకున్నట్టుగా భావించాలి. ఓకే సార్, ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే అమ్మ.